Good morning, students. This is Satish from KPT Developer School Boys, Pikonavalsa, Vijayanaram. మనం చెప్పబోయే క్లాస్ 10th క్లాస్ ఐటీ క్లాస్. ఇది డిసెంబర్ మంత్ ఫస్ట్ వీక్ సిలబస్. ఓకేనా? డిసెంబర్ మంత్ ఫస్ట్ వీక్ సిలబస్ చెప్పే ముందు మనం నవంబర్ మంత్ 4th వీక్ సిలబస్లో ఏమేమి చెప్పుకున్నాం అనేది ఒకసారి చూద్దాం. ఓకే, నవంబర్ మంత్ 4th వీక్ సిలబస్లో మనం ఏమేమి చెప్పుకున్నాం? ఇన్సర్ట్ బటన్లో పిక్చర్ అనేది చెప్పుకున్నాం. ఆ పిక్చర్కి ఫార్మాట్ ట్యాబ్లోన ఆ పిక్చర్ యొక్క ఫార్మాట్ ట్యాబ్లో ఏమేమి ఉంటాయి? అడ్జస్ట్ చేసాం, పిక్చర్ స్టైల్స్ మార్చాం, అరేంజ్ చేసాం, సైజ్ మార్చాం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వేరే చెప్పుకుందాం. న్యూ స్లైడ్లో ఇన్సర్ట్ చూడండి, క్లిప్ ఆర్ట్, ఫోటో ఆల్బమ్, షేప్స్, స్మార్ట్ ఆర్ట్, చార్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. క్లిప్ ఆర్ట్ అంటే ఏంటి? క్లిప్ ఆర్ట్ అనేది నేను ఆల్రెడీ మీకు ఎంఎస్ వర్డ్లోనే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, ఎంఎస్ వర్డ్లో ఎలా ఉంటుందో సేమ్ మనకి పవర్ పాయింట్లో కూడా అదే విధంగా ఉంటుంది. పవర్ పాయింట్లో ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది ఒకసారి చూద్దాం. చూడండి, క్లిప్ ఆర్ట్ అనేది ఏంటి? ఇన్సర్ట్ క్లిప్ ఆర్ట్ ఇంటూ ద డాక్యుమెంట్ ఇంక్లూడింగ్ డ్రాయింగ్స్, పిక్చర్స్, సౌండ్స్ ఆర్ స్టాక్ ఫోటోగ్రఫీ టు ఇల్లుస్ట్రేట్ ఏ స్పెసిఫిక్ కాన్సెప్ట్. ఓకేనా? క్లిప్ ఆర్ట్ అనేది ఓపెన్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏమొస్తుంది? మనకి సైడ్ని ఓ బాక్స్ వస్తుంది. క్లిప్ ఆర్ట్లో ఏమేమి ఉన్నాయో ఏంటో అనేవి ఇక్కడ మన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో డిస్ప్లే చేసి చూపిస్తుంది. ఇక్కడ టేబుల్స్ ఉంటాయి, చార్ట్స్ ఉంటాయి, స్మార్ట్ ఆర్ట్ ఉంటుంది, పిక్చర్ ఉంటుంది, క్లిప్ ఆర్ట్ ఉంటుంది, అండ్ వాయిస్ మూవీస్ అనేది ఉంటుంది. చూడండి, క్లిప్ ఆర్ట్ అనేది క్లిక్ చేసిన తర్వాత ఈ సైడ్కి అనేది క్లిప్ ఆర్ట్ అనేది వచ్చింది. ఈ క్లిప్ ఆర్ట్లో మనం ఏమేమి చేయొచ్చు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఓకేనా? ఈ క్లిప్ ఆర్ట్లో మనం ఏమేమి చేయొచ్చు? సెర్చ్ అనేది ఉంది. సెర్చ్ ఫర్, మనం ఏ ఐటమ్ నేమో సెర్చ్ చేస్తే ఆ ఐటమ్ అనేది ఇక్కడ మనకి ఫైండ్ అవుట్ అవుతుంది. యానిమల్ అనేది ఇక్కడ మనం టైప్ చేసాం. యానిమల్ అనేది టైప్ చేసిన తర్వాత గో అని కొడితే చూడండి, యానిమల్ రిలేటెడ్ ఇమేజెస్ అనేవి కింద డిస్ప్లే అవుతాయి. చూడండి, కౌ సింబల్ వచ్చింది, మ్యాన్ అండ్ ర్యాబిట్ అండ్ టైగర్, ఇవన్నీ యానిమల్ రిలేటెడ్ సింబల్స్. ఓకేనా? అవి ఎక్కడ సెర్చ్ చేస్తుంది అంటే మన దగ్గర సెలెక్టెడ్ కలెక్షన్స్, ఇందులో ఎవ్రీవేర్ మన కంప్యూటర్లో ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి అనేది ఫైండ్ అవుట్ చేస్తుంది. ఓకేనా? మై కలెక్షన్స్లో ఉంటుంది, ఆఫీస్ కలెక్షన్స్లో ఉంటుంది. అండ్ వెబ్ కలెక్షన్స్ అంటే ఏంటి అంటే కంప్యూటర్ రిలేటెడ్, ఇంటర్నెట్ రిలేటెడ్లో ఉంటుంది. ఓకేనా? ఓకే, మనం మై కలెక్షన్స్ అండ్ ఆఫీస్ కలెక్షన్స్ అంటే ఏంటి? మన కంప్యూటర్లో ఎక్కడ ఉన్నాయి ఏంటి అనేది మనము ఫైండ్ అవుట్ చేయడం. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఒకటి తీసుకుందాం. డ్రాగ్ చేసి ప్లేస్ చేశాను. ఏమొస్తుంది? కౌ సింబల్ అనేది మనకి ఇక్కడ వస్తుంది. దీని యొక్క సైజు, దీనికి మనం ఫోటో సింబల్లో మనం ఏమేమి చేసామో ప్రతి ఒక్కటి కూడా దీనికి చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇదేంటిది? కౌకి ఏమేమి మార్చవచ్చు మనం ఫోటో సింబల్లో ఆల్రెడీ నేర్చుకున్నాం కదా. ఏమేమి నేర్చుకున్నాం చూడండి. ఫోటో స్టైల్స్ మార్చచ్చు, ఫోటో స్టైల్స్, రౌండ్ షేప్, అలా డిఫరెంట్గా మనము ఫోటో షేప్స్ అనేవి చేంజ్ చేయొచ్చు. ఫోటో స్టైల్స్,
ఫోటో షేప్ పిక్చర్ షేప్ అనేది కూడా మనం ఇక్కడ చేంజ్ చేయొచ్చు. ఏ విధంగా ఉండాలి షేప్, ఈ విధంగా మనం ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చేంజ్ చేయొచ్చు. ఓకేనా. దాని యొక్క బార్డర్స్ కూడా కావాలంటే కలర్స్ ఇచ్చుకోవచ్చు, బార్డర్ కలర్స్. అలా డిఫరెంట్గా మనము ఫోటోకి ఓన్లీ క్లిప్ ఆర్ట్లోన ఎక్కడ మనం ఫైండ్ అవుట్ చేసిన ఇమేజెస్. అదే మనం పిక్చర్లోకి వెళ్ళామనుకోండి, మనము బ్రౌజర్లోని ఎక్కడ ఉంది ఏంటి అనేది వెతుక్కొని అందులో మనం ప్లేస్ చేయాలి. ఇక్కడ ఏంటంటే క్లిప్ ఆర్ట్లో ఏంటంటే ఒక డైలాగ్ బాక్స్ వస్తుంది, ఇందులో సెర్చ్ ఫర్ అనేది వస్తుంది. దాంట్లో మనము ఆల్రెడీ కంప్యూటర్లో ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా నేమ్ రిలేటెడ్ ఫైండ్ అవుట్ చేస్తే ఇందులో వస్తాయి. యానిమల్కి బదులు మనం ఏమేమి టైప్ చేద్దాం, ఇంకోటి HUMAN హ్యూమన్ అని టైప్ చేశాను. హ్యూమన్ అని టైప్ చేస్తే హ్యూమన్ రిలేటెడ్ ఏమీ లేవు. మ్యాన్ రిలేటెడ్ ఏమీ లేవు. ఓకే. బర్డ్, ఓకే, అన్నీ కూడా యానిమల్ రిలేటెడ్ మాత్రమే మన దగ్గర సేవ్ అయి ఉన్నాయి. ఓకేనా. ఇంకొక పిక్చర్ పెడదాం. వచ్చింది కదా, అక్కడ క్లిక్ చేయగానే ఇక్కడికి ఆటోమేటిక్గా వస్తుంది. మనం ఇది ఎక్కడ కావాలంటే అక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. దీని యొక్క సైజు కూడా మనము చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా. గుడ్. టైగర్ కూడా అలాగే మనకు నచ్చిన ప్లేస్లో ప్లేస్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ టైగర్ యొక్క సైజెస్ ఇక్కడ ఏమేమి ఉంటాయంటే మనకి డిఫాల్ట్గా యానిమల్స్, క్యాట్స్, నేచర్, టైగర్స్ అనేవి ఉంటాయి. ఓకేనా. ఇందులో ఏముంటాయి, యానిమల్, ఈస్టర్, బన్నీస్. ఒకసారి చూద్దాం. చూడండి, అది సెలెక్ట్ చేయగానే దానికి ఫైండ్ సిమిలర్ స్టైల్స్ అంటే అది ఒకటి మాత్రమే వచ్చింది. ఓకేనా. దాని రకంగా ఉండేది అది ఒకటి మాత్రమే ఉంది. అదే స్టాప్ కొట్టిన తర్వాత ఏంటి ఇంతకుముందు ఫైండ్ అవుట్ చేసాం, యానిమల్ అనేది టైప్ చేసాం. చూడండి, దీని రిలేటెడ్ కౌస్ అనే ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. కాబట్టి దాని రిలేటెడ్ ఎన్ని వస్తాయి, అన్నీ వస్తాయి. ఓకే. క్యాట్స్ అంటే ఈ 2 టైప్స్ వచ్చాయి. నేచర్ అంటే ఇవన్నీ వచ్చాయి. చూడండి ఎన్ని ఉన్నాయో, నేచర్ రిలేటెడ్ ఇవన్నీ. ఓకేనా. ఇలా మనం ఏది కావాలంటే అది ఫైండ్ అవుట్ చేసుకొని ఇక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. ఓకేనా. దీనికి మనము పిక్చర్ యొక్క ఫార్మాట్ అనేది చేంజ్ అవుతుంది, దాని స్టైల్స్ అప్లై చేయొచ్చు, దాని యొక్క సైజ్ అనేది ఇంక్రిమెంట్ చేసుకోవచ్చు, దాన్ని క్రాప్ చేసుకోవచ్చు, అండ్ అలైన్మెంట్ ఎక్కడ పెట్టుకోవాలి, లెఫ్టా రైటా సెంటరా అనేది ఎక్కడ కావాలంటే అక్కడ మనం ప్లేస్ చేసుకోవచ్చు. ఓకేనా. గ్రూపింగ్ కూడా చేసుకోవచ్చు. అన్గ్రూప్ చేయాలంటే ఇలా మనము అన్గ్రూపింగ్ చేయొచ్చు. అంటే అందులో ఇమేజెస్ని మనము కట్ చేసి పెట్టడం, ప్లేస్ చేయడం, మనం ఏమేమి అవసరమో అవన్నీ కట్ చేసి పెట్టడం అన్గ్రూపింగ్ అంటే. ఓకే.
ఓకే. Ctrl Z కొడితే ప్రీవియస్ యాక్షన్ అనేది జరుగుతుంది. ప్రీవియస్ అంటే అంతకుముందు మనం ఏం చేసాము అనే దానికి బ్యాక్ పోతుంది. ఇంకో నేచర్ పెడదాం. లీవ్స్. కాపీ చేసి Ctrl V అనేది కొడితే పేస్ట్ అవుతుంది. మనము ఆ లీఫ్ అనేది కాపీ చేసాం కదా అక్కడ, అది పేస్ట్ అవుతుంది. ఓకేనా? అదే మనము ఇన్సర్ట్ అనేది కొట్టామంటే ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం. చూడండి, ఇక్కడికి వచ్చింది కదా ఇంకొక ఇమేజ్. చూడండి, మీకు ఇంకొకసారి చూపిస్తాను. ఇన్సర్ట్. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి లీవ్స్? 4 ఉన్నాయి, 3 ఉన్నాయి. ఇప్పుడు ఇన్సర్ట్ అని కొట్టగానే 4వది వచ్చింది కదా. అలా ఇన్సర్ట్ అంటే కొత్త కొత్త ఇమేజెస్ అనేవి అక్కడ రావడం. ఓకేనా? డిలీట్ ఫ్రమ్ క్లిప్ ఆర్గనైజేషన్ అంటే ఈ క్లిప్ ఆర్గనైజేషన్ నుంచి రిమూవ్ చేసేయాలంటే డిలీట్. ఓకేనా? కాపీ టు కలెక్షన్ నుంచి కాపీ చేయాలంటే ఎక్కడ ఉన్నాయి ఏంటి అనేది మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. అన్నీ కాపీ అయిపోయాయి. ఇప్పుడు మనం పేస్ట్ అనేది కొట్టామనుకోండి, అది పేస్ట్ అవుతుంది. ఓకేనా? ఇలా క్లిప్ ఆర్ట్ అనేది అందులో ఎక్కడెక్కడ సెర్చ్ చేస్తున్నాయంటే మై కలెక్షన్స్ లో సెర్చ్ చేస్తున్నాయి. ఓకేనా? రిజల్ట్స్ అనేవి ఏమున్నాయి? ఆల్ మీడియా ఫైల్స్. ఓకేనా? అది ఏ విధంగా ఉంటుంది? ఇమేజ్ టైప్ ఉంటుందా, వర్డ్ టైప్ ఉంటుందా, లేకపోతే సౌండ్ ఉంటుందా, మూవీ టైప్ ఉంటుందా, ఎలా ఉంటుంది ఏంటి అనేదంతా ఆల్ మీడియా టైప్స్. ఓకేనా? దీనికి మనం ఏమేం చేయొచ్చు అన్నాము? దీనికి చూడండి, ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చూడండి. ఆర్ట్ ఇంటూ డాక్యుమెంట్ ఇంక్లూడింగ్ డ్రాయింగ్, మూవీస్, సౌండ్స్ టు స్టాక్ ఫోటోగ్రఫీ టు ఇలిస్ట్రేట్ ఏ స్పెసిఫిక్ కాన్సెప్ట్ కింద చేంజ్ చేయొచ్చు. ఓకేనా? క్లిప్ ఆర్ట్ అనేది మీకు అందరికి అర్థమైంది అనుకుంటాను. చూడండి, ఆర్గనైజ్ క్లిప్స్ అంటే ఏంటి ఒకసారి చూద్దాం. క్లిక్ హియర్ టు మనకి ఎక్కడ ఉన్నాయి ఏంటి అనేది ఫైండ్ అవుట్ చేసుకోవడం. చూడండి, అన్క్లాసిఫైడ్ క్లిప్స్ లోన ఓ ఫోటో ఉంది. ఆఫీస్ లోనే ఏమున్నాయి? చూడండి, మై కలెక్షన్స్ లో ఇలా కౌ సింబల్, మ్యాన్ సింబల్, లీఫ్ సింబల్. ఫేవరెట్స్ లోన నిల్. అకాడమిక్ లోన అగ్రికల్చర్. ఇలా మనం ఇది ఫైండ్ అవుట్ చేసి పేస్ట్. చూడండి, ఇక్కడికి వచ్చిందా? చూద్దాం. కాపీ, పేస్ట్. ఏ ఇమేజ్ వస్తుంది? పాత ఇమేజ్ వస్తుంది. అది కాకుండా నాకు కావాల్సింది ఏంటి? ఇది. వచ్చిందా లేదా? డ్రాగ్ ఆన్ చేశాను. వచ్చిందా? ఇలా మనము డ్రాగ్ చేసుకోవచ్చు. మనం ఏ పిక్చర్ కావాలంటే ఆ పిక్చర్ కలెక్షన్స్ నుంచి మనం తీసుకోవచ్చు. ఓకేనా? అవే కాకుండా ఏమన్నా యానిమల్స్, నెక్స్ట్ ఆర్ట్స్, నెక్స్ట్ ఆటో షేప్స్.
అలా డిఫరెంట్గా మన దగ్గర పిక్చర్స్ అనేవి ఉంటాయి. ఓకేనా? చూడండి ఎన్ని పిక్చర్స్ అనేవి మనం కలెక్ట్ చేసాం అనేది ఆర్గనైజ్ క్లిప్స్ నుంచి. క్లిప్ ఆర్ట్ ఆన్ ఆఫీస్ ఆన్లైన్. ఆఫీస్ ఆన్లైన్ అంటే త్రూ ఇంటర్నెట్. ఇంటర్నెట్ రిలేటెడ్ మనము గూగుల్లో ఏవైనా పిక్చర్స్ సెలెక్ట్ చేసామంటే ఆ సెలెక్షన్ పిక్చర్స్ అనేవి ఇందులో డ్రాగ్ ఆన్ చేసుకోవడానికి. ఓకే, నెక్స్ట్ న్యూ స్లైడ్. ఇందులో మనకు క్లిప్ ఆర్ట్ గురించి ఐడియా వచ్చింది. ఓకేనా? పిక్చర్ గురించి ఐడియా వచ్చింది, క్లిప్ ఆర్ట్ గురించి. ఫోటో ఆల్బమ్ అంటే ఏంటి? న్యూ ఫోటో ఆల్బమ్ క్రియేట్ edit a presentation based on a set of pictures. Each picture will be placed on its own slide. ఓకేనా? సరే, ఇది చూద్దాం. ఫోటో ఆల్బమ్ క్లిక్ చేస్తే ఏమవుతుంది? ఫోటో ఆల్బమ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇందులో మనము ఒక పిక్చర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఇన్సర్ట్ పిక్చర్ ఫ్రమ్. మనం ఎక్కడి నుండి పిక్చర్ అనేది మనం తీసుకోవాలనేది చూద్దాం. చూడండి, ఇన్సర్ట్ పిక్చర్లోకి వెళ్ళగానే అది ఇన్సర్ట్ అయింది. ఇన్సర్ట్ అనే డైలాగ్ బాక్స్ అనేది ఓపెన్ అయింది. ఇందులో మన దగ్గర ఏ పిక్చర్స్ ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి చూద్దాం. మన దగ్గర ఫోటో ఆల్బమ్లో వచ్చేసాం కదా, ఆ పిక్చర్స్ ఇవి. ఓకేనా? అందులో ఒక పిక్ తీసుకుందాం. ఏం తీసుకుందాం? ఎలిఫెంట్ తీసుకుందాం. ఓపెన్. ఇందులోకి ఎలిఫెంట్ అనే ఇమేజ్ వచ్చింది. దీని యొక్క ఫైల్ నేమ్ ఏంటి? డౌన్లోడ్. ఓకేనా? పిక్చర్ ఇన్ ఆల్బమ్. ఆల్బమ్లో మనం యూజ్ చేసేది. పిక్చర్ ఏ కలర్లో కావాలి? బ్లాక్ అండ్ వైట్ కావాలంటే బ్లాక్ అండ్ వైట్ కింద చేంజ్ అవుతుంది. అదే మనము ఒరిజినల్ పిక్చర్ అనేది కలర్ ఫోటోకి సంబంధించి రిలేటెడ్ ఉంటే ఆ కలర్ రిలేటెడ్ అనేది మనకి గ్రీన్, బ్లూ అన్నీ ఈక్వల్గా కనిపిస్తూ ఉంటాయి. ఈ పిక్చర్ని మనము రొటేట్ చేసుకోవచ్చు. అటువైపా ఇటువైపా ఏంటి అనేది టర్న్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ ఉంది కదా రొటేట్ లెఫ్ట్ హ్యాండ్ కొడితే పిక్చర్ అనేది లెఫ్ట్ సైడ్ రొటేట్ అయింది. మళ్ళీ లెఫ్ట్ కొడితే టాప్ టు బాటం కింద చేంజ్ అయింది. అగైన్. అదే రొటేట్ రైట్ కొడితే రైట్. ఓకేనా? అదే మనం బ్రైట్నెస్ పెంచాలంటే తగ్గించాలంటే ఓకేనా? ఫిట్ స్లైడ్కి ఫిట్ అయిపోవాలంటే అలా కాకుండా 1 పిక్చర్ రూపంలో కనిపించాలంటే 2 పిక్చర్స్ రూపంలో 4 పిక్చర్స్ రూపంలో క్రియేట్. చూడండి, మనం ఇక్కడ తీసుకున్నది ఓన్లీ 1 పిక్చర్. ఓకేనా? ఈ 1 పిక్చర్ని మనం ఏ విధంగా తీసుకున్నాం? దేని నుంచి వచ్చింది? ఫోటో ఆల్బమ్ నుంచి. దీని యొక్క ఫైల్ నేమ్ ఏంటి? డౌన్లోడ్స్ నుంచి మనం తీసుకున్నాం. ఓకే, అది ఫోటో ఆల్బమ్ క్లిక్ చేయగానే మనకి ఏంటి వచ్చింది? కొత్తగా వేరే ప్రెజెంటేషన్ అనేది ఓపెన్ అయింది. దాని యొక్క ఫోటో ఆల్బమ్ అనేది పైన క్రియేట్ అయింది. ఎక్కడ నుంచి? మన ల్యాప్టాప్ నేమ్ హెచ్పి ల్యాప్టాప్ నుంచి నేమ్ అనేది డిస్ప్లే అయింది. ఆ ఫోటో అనేది ఎక్కడ డిస్ప్లే అయింది? కిందనే. ఓకేనా? ఈ ఫోటోని మనం క్లిక్ చేయగానే మనకేమొచ్చింది? ఫార్మాట్ అనే ట్యాబ్ కూడా మనకి డిస్ప్లే అయింది. ఓకేనా? అలా పిక్చర్ ఆల్బమ్.
ఓకే, నెక్స్ట్ ఇన్సర్ట్ షేప్స్. షేప్స్ అంటే ఏమీ లేవు, మనం ఏవైనా షేప్స్ అనేవి ఇక్కడ డిజైన్ చేసి పెట్టుకోవడాన్ని షేప్స్ అంటాం. ఓకేనా, ఇదేంటిది టెక్స్ట్ బాక్స్. ఏదైనా టెక్స్ట్ అనేది టైప్ చేయడానికి యూజ్ చేసేదాన్ని టెక్స్ట్ బాక్స్ అంటాం. ఇక్కడ ఏమొస్తుంది, హాయ్ దిస్ ఈజ్ 10th క్లాస్ బ్యాచ్. ఓకే, ఇలా మనం టెక్స్ట్ అనేది టైప్ చేయడానికి ఎట్లా యూజ్ చేస్తాం. ఓకే, అదే మనము షేప్స్లోన మనము లైన్ గీయాలంటే చూడండి, ఇక్కడ పెట్టుకొని ఇలా లైన్ గీస్తాం. చూడండి, ఇది ఒక లైన్ అనేది మనకు వచ్చింది. ఈ లైన్ మనం సైజ్ తగ్గించుకోవాలంటే ఎట్లా చూడండి, ఈ లైన్కి కూడా ఫార్మాట్ అనే ట్యాబ్ అనేది ఓపెన్ అయింది. ఓకేనా, ఈ లైన్కి ఫార్మాట్ అనే ట్యాబ్ ఓపెన్ అయిన తర్వాత ఈ లైన్లోన మనం ఏముంటాయి, ఇన్సర్ట్ షేప్స్, షేప్ స్టైల్స్, వర్డ్ ఆర్ట్ స్టైల్స్, అరేంజ్ సైజెస్ అనేవి ఉన్నాయి. ఓకే, షేప్ స్టైల్స్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. అవుటర్ లైన్, దీనికి అవుటర్ లైన్ అనేది నాకు రెడ్ కలర్లో కావాలంటే రెడ్ కలర్. ఓకే, షేప్ ఎఫెక్ట్, రిఫ్లెక్షన్ కావాలంటే రిఫ్లెక్షన్. చూడండి, నేను గీసిన ఇమేజ్ అనేది ఏంటి, ఇక్కడ నుంచి ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకే, కానీ నాకు ఇక్కడ నుంచి ఇటువైపు కూడా కనిపిస్తుంది. అదేంటది రిఫ్లెక్షన్. ఓకేనా, అదే మనము ఎఫెక్ట్స్లో చూపిస్తాం. అదే వర్డ్ ఆర్ట్ స్టైల్లో ఏంటి, వర్డ్ ఆర్ట్. ఇది వర్డ్ ఆర్ట్ అనేది టెక్స్ట్ కాదు కదా, టెక్స్ట్ అయితే మాత్రం వర్డ్ ఆర్ట్ స్టైల్లో మనకి డిస్ప్లే అవుతుంది. అదే టెక్స్ట్ కానిది ఇమేజ్ అనేది వర్డ్ ఆర్ట్ అనేది డిజేబుల్ అయిపోతుంది. ఓకేనా, అదే టెక్స్ట్ అనుకోండి, ఈ టెక్స్ట్ని మనం వర్డ్ ఆర్ట్ స్టైల్లో మార్చాలంటే ఇన్సర్ట్ షేప్స్, షేప్ ఎడిట్, చేంజ్ షేప్. షేప్ మార్చుకోవాలంటే చేంజ్ అవుతుంది. ఓకే, దీని యొక్క స్టైల్ మార్చాలంటే చూడండి, హాయ్ దిస్ ఈజ్ 10th క్లాస్ బ్యాచ్ అనేది ఏ విధంగా చేంజ్ అయింది. బేసిక్ షేప్స్